హలో ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో నేను సింగిల్ హ్యాండ్ పుషప్స్ ఎలా చేయాలి ఏంటనేది టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఇంతకంటే ముందు ఈ వీడియోని షూట్ చేశాను, కాకపోతే కెమెరా ఆన్లో పెట్టడం మర్చిపోయాను. సో మొత్తం వీడియో తీసేసిన తర్వాత వీడియో చూసుకుంటే ఎలా వచ్చిందో చూసుకుంటే మాత్రం వీడియో లేదు. సో మళ్ళీ చేయాల్సి వచ్చింది. సో సారీ. అండ్ సో సింగిల్ హ్యాండ్ పుషప్స్ ఎలా చేయాలి, సో అంతకంటే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే మాత్రం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి. సో ఫస్ట్ సింగిల్ హ్యాండ్ పుషప్స్ ఎలా చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి మనం సింగిల్ హ్యాండ్ పుషప్స్ రావాలంటే 2 హ్యాండ్స్తో నాన్ స్టాప్గా ఒక 50 వరకు పుషప్స్ చేయగలగాలి. 50 కాకుండా 40 అప్ టు 40 to 50 వరకు పుషప్స్ చేయగలగాలి. ఓకేనా? అయితేనే మనం సింగిల్ హ్యాండ్ మీద అట్లీస్ట్ ఒక 1 or 2 పుషప్స్ అనేది చేయగలం. సో అంతకంటే ముందు సో ఫస్ట్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ పుషప్ చేయాలంటే ఫస్ట్ అప్ టు వరకు 50 పుషప్స్ కనుక రావాలి. ఫాస్ట్ మూమెంట్లో, స్లో మూమెంట్లో. ఎప్పుడైనా సరే మన పుషప్స్ ఫాస్ట్ మూమెంట్లో చేస్తే ఏమవుతుందంటే అంతగా మన బాడీ మీద ప్రెషర్ పడదు. సో ఆ విధంగా స్లో మూమెంట్లో కూడా రావగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మీకు తేడా చూపిస్తాను. ఈ విధంగా సో 1 2 3 సో ఈ విధంగా ఎవరైనా తీయగలరు సో ఫాస్ట్గా. సో ఇదే పుషప్స్ని 1 2 3 4 ఈ విధంగా ఈ స్లో మూమెంట్లో తీయడమే కష్టం. సో కాబట్టి 2 వేస్లలో రావాలి. మనం ఫాస్ట్గా చేయగలగాలి, అదేవిధంగా స్లోగా కూడా చేయగలగాలి. అయితేనే మన హ్యాండ్స్ పవర్ అనేది పెరుగుతుంది, సింగిల్ హ్యాండ్ పుషప్ చేయడానికి ఈజీ అవుతుంది. సో స్టార్టింగ్లో 50 వరకు వచ్చిన వాళ్ళు ఈజీగా మనం 1 or 2 పుషప్స్ చేయగలం, ట్రై చేయగలం. మ్యాక్సిమం బ్యాలెన్సింగ్ అనేది ఆగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం సింగిల్ హ్యాండ్ పుషప్ చేసేటప్పుడు ఈ లెగ్స్ ఉన్నాయి కదా, సో లెగ్స్ వచ్చేసి మినిమం కొంచెం దూరం అనేది ఉంచాలి. సో మరి దగ్గర ఉంచితే ఏమవుతుందంటే బ్యాలెన్స్గా ఆగదు, బాడీ ఇటు పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి మినిమం డిస్టెన్స్ ఉంచితే ఈ విధంగా బ్యాలెన్స్ అనేది ఆగుతుంది. అండ్ ఈ రిమైనింగ్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్తో పుషప్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా ఇక్కడ పట్టుకొని ఉంచాలి. సో ఎందుకంటే సగం స్టామినా ఇక్కడే ఆపుతుంది మన బ్యాలెన్సింగ్ని. ఓకేనా? సో ఇక్కడ అలవాటు అయిన తర్వాత మన హ్యాండ్ని ఆటోమేటిక్గా ఇక్కడ బ్యాక్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో అండ్ సింగిల్ హ్యాండ్ పుషప్స్ నేర్చుకునే వాళ్ళు స్టార్టింగ్లోనే ఫ్లోర్ మీద కాకుండా ఈ విధంగా కొంచెం హైట్ ఉన్న బల్ల ఉంది చూసారా, దాన్ని చూజ్ చేసుకోండి. సో డైరెక్ట్ ఫ్లోర్ మీద కాకుండా ఫ్లోర్ మీద చేస్తే రాదు, బాడీ పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అలవాటు అవ్వాలి. సో ఈ విధంగా ఇక్కడ ఉంది కదా, సో కొంచెం హైట్ చూసుకోండి, మరి లో హైట్లో కాకుండా కొంచెం మినిమం హైట్ చూసుకోండి. సో ఇక్కడ నుంచి ఫస్ట్ 1 2 సో ఈ విధంగా ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఆ తర్వాత కొంచెం హైట్ తగ్గించండి. ఒక 3-4 డేస్ తర్వాత కొంచెం హైట్ తగ్గించండి. ఇక్కడ ఈ హైట్లో చూసుకోండి. సో ఈ హైట్లో చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1 2 3 సో ఈ విధంగా. సో స్టార్టింగ్ ఫ్లోర్ మీద చేస్తే మనకు రాదు, కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఏదైనా హైట్ ఎక్విప్మెంట్ ఉంటే మాత్రం హైట్ ఎక్విప్మెంట్ని చూజ్ చేసుకోండి. మన ఇంట్లో చైర్ కావచ్చు, ఎక్సెట్రా ఫర్నిచర్స్ ఉంటాయి. సో లేకపోతే ఏదో ఒకటి బల్ల అలాంటిది ఉంటుంది. సో దాని మీద చూజ్ చేసుకోండి. అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. డైరెక్ట్ కాకుండా ఓన్లీ సో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఏంటంటే మనకు అప్ టు 5 వరకు తీయగలిగితే చాలు. ఆ తర్వాత అకౌంట్ చిన్నగా పెంచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్, మన బాడీలో ఏదైనా డెవలప్ అవ్వాలన్నా కూడా, లేకపోతే ఏదైనా ఇలాంటి హార్డ్ వర్కౌట్స్ కొన్ని రావాలంటే మాత్రం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయకూడదు. సో గ్యాప్ ఇచ్చి ప్రాక్టీస్ చేయాలి. సో ఇవాళ నువ్వు ఏదైనా ట్రై చేసావు కదా, రేపు ట్రై చేయి. స్టార్టింగ్లో మాత్రం 1 or 2 days or 3 days రెగ్యులర్గా చేయాలి. ఆ తర్వాత 1-2 వచ్చాయి కదా మనకు పుషప్స్, 1-2 వచ్చిన తర్వాత చిన్న 1 day గ్యాప్ ఇచ్చుకుంటూ చేయాలి. సో రెగ్యులర్గా చేయవద్దు ఎప్పుడైనా సరే. సో గ్యాప్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ గ్యాప్ డేలో వచ్చేసి బాడీ గెయిన్ అవుతుంది. సో ఎక్స్ట్రా స్టామినా మన బాడీలో లోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే ఆ స్టామినా అంతా యూజ్ చేయడానికి మనకి చాలా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా చిన్నగా మనము సో ఫస్ట్ వచ్చేసి నాన్ స్టాప్ 50 పుషప్స్ రాగలగాలి. స్లో మూమెంట్లో, ఫాస్ట్ మూమెంట్లో రెండు విధాలుగా మనకు పుషప్స్ అనేది రాగలగాలి. ఫస్ట్ 2 హ్యాండ్స్. ఆ తర్వాత లెగ్స్ డిస్టెన్స్లో ఉంచాలి. ఆ తర్వాత థర్డ్ వచ్చేసి హైట్. ఫస్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువ హైట్ చూసుకోండి. సో అవసరమైతే వాల్ దగ్గర చేసిన మనం సరి సమానంగా ఉండే స్ట్రైట్గా ఉండే వాల్ ఉంది కదా, ఆ వాల్ని కొంచెం మనం ఇటన్ జరిగి వాల్తో పుషప్స్ ప్రాక్టీస్ చేసినా ఏం కాదు.
సో సింగిల్ హ్యాండ్తో, ఓకేనా. అక్కడ నుంచి డైరెక్ట్ మీకు ఇక్కడ ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఆ తర్వాత కొంచెం హైట్ తగ్గించండి. ఆ తర్వాత ఇంకొంత మొత్తం 3 స్టేజెస్లలో హైట్ తగ్గియండి. అండ్ ఫైనల్లీ ఫ్లోర్ మీద చేయండి. ఇదంతా చేయడానికి ఒక 10 డేస్ వరకు పట్టొచ్చు. సో 10 డేస్లో మనకు వచ్చేస్తుంది 3 డేస్ వాల్ మీద, 3 డేస్ ఆ తర్వాత మన కొంచెం హైట్, మిడిల్ హైట్, ఆ తర్వాత 3 డేస్ వచ్చేసి రిమైనింగ్ 3 డేస్ వచ్చేసి ఇంకొంచెం లో హైట్. ఆ తర్వాత డైరెక్ట్ 10-11 డేస్ నుంచి మాత్రం డైరెక్ట్ ఫ్లోర్ మీద ప్రాక్టీస్ చేయొచ్చు. డైరెక్ట్ ఒకవేళ ఫ్లోర్ మీద ప్రాక్టీస్ చేసినా కూడా ఈ హ్యాండ్ ఉంది కదా, అప్ టు లో వరకు వెళ్ళొద్దు. బాడీ లో వరకు వెళ్తే కిందనే పడిపోతాం, పైకి లేవం. సో కొంచెం ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదా, కొంచెం ఇక్కడ దాకా వెళ్ళండి. ఆ తర్వాత మళ్ళీ అగైన్ పైకి లేవండి, ఇంకొంచెం పైకి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ డే ఇంకొంచెం లోపలికి వెళ్ళండి. సో ఈ విధంగా సో ఇలా ఉంది కదా, కొంచెం ఇక్కడ వరకు వెళ్ళండి. ఆ తర్వాత కొంచెం ఇక్కడ వరకు వెళ్ళండి. ఆ తర్వాత లో వెళ్ళండి. సో అప్ టు లో వరకు. సో డైరెక్ట్ మాత్రమే, డైరెక్ట్గా కిందకి వెళ్తే మాత్రం మళ్ళీ మనం పైకి లేవలేం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. వీడియో నచ్చింది అనుకుంటాను, వెంటనే లైక్ చేసేయండి, మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. జై హింద్.